ఏలూరులో డాక్యుమెంట్ రైటర్స్ సమ్మెలో ఒక ట్విస్ట్ కనిపించింది. సమ్మె విరమించారన్న ఐజీ ప్రకటనపై రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్ డౌన్ విరమించలేదని అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు వెల్లడించారు. కొందరు ఒత్తిడితోనే విరమణ పత్రంపై సంతకం చేశామని చెప్పారు అధ్యక్షుడు. రైటర్లతో విషయం చెప్పి బోర్డును వెలిపించారు. ఐజీ మీటింగ్ తర్వాతే ఈ వివాదం మొదలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 31 వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. ఎక్కువ మంది నాయకులు మరి ఏ ఉద్దేశంతో చేశారో నాకైతే తెలియదు. అందరూ కలిసి యాక్సెప్టేషన్ లెటర్ మీద సంతకాలు పెట్టేసేశారు. నన్ను కూడా పెట్టమన్నారు. నాకు ఇష్టం లేకపోయినా, మనస్సాక్షి అంగీకరించకపోయినా మనస్సాక్షిని చంపుకుని విధి లేని పరిస్థితుల్లో నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. నేను దానికి చాలా క్షంతవ్యుని. నన్ను క్షమించండి. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు నేను ఉండలేకపోతున్నాను. దీనివల్ల మేము ఇందులో మిమ్మల్ని ఏం తప్పట్లేదు. మాకు తెలుసు ఎవరు ఒత్తిడి వల్ల జరుగుతుందో అది కానీ చెప్పాలి సమాధానం. ఒత్తిడికి లోనయ్యి నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. సంతకం పెట్టినందుకు ఐజీ గారిని కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. సోదరు దస్తావేళ్ళకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగినట్టే, నాకు నేను చేసుకున్న అన్యాయం ఇది. కాబట్టి నా ఏదో దయవచ్చి నేను పెట్టిన సంతకాన్ని పరిగణలోకి తీసుకోకుండా మరి రాష్ట్రంలో ఉన్న అన్ని రిజిస్టర్ ఆఫీసుల వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నారు. పెన్ కార్యక్రమం అయిపోయి ఇది దిగ్విజయంగా జరిగిన తర్వాత నేను నా రాజీనామాని ప్రకటిస్తాను. ఏలూరు డాక్యుమెంట్ రైటర్స్ సమ్మెలో పెద్ద ట్విస్ట్ ఇది. సమ్మె విరమించారన్న ఐజీ ప్రకటనపై రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్ డౌన్ విరమించలేదని అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు ప్రకటించారు. కొంతమంది ఒత్తిడి కారణంగానే ఆ విరమణ పత్రంపై సంతకం చేశారంటున్నారు అధ్యక్షుడు. రైటర్లతో ఈ విషయం చెప్పి బోర్డును వెలిపించారు.